ఒక ఉమెన్గా ఒక బిజినెస్ చేయాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని. మరి ప్రాబ్లమ్స్ ఉమెన్స్కేనా? అందరికీ ఉంటాయి కదా. జెంట్స్లో ఎప్పుడైనా లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తుంది అంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. కానీ మనమందరం ఏం చేస్తాం? ఓన్లీ ప్రాబ్లమ్ని మాత్రమే చూస్తాం. ఇంకొకటి, లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ దేంతో ముడిపడి ఉంటాయండి? విటమిన్ ఎం. మనీతోనే 99% ప్రాబ్లమ్స్ అనేవి ముడిపడి ఉంటాయి. మరి ఆ ప్రాబ్లం తీరాలి అంటే మనకు డబ్బులు కావాలి. మరి అలాంటి ప్రాబ్లం తీర్చుకోవడానికి ఏదైతే మనకు డబ్బులు, అదే విటమిన్ ఎం ఉందో, మరి అది లైఫ్లో రావడానికి, మనకు కావాల్సినంత తీసుకోవడానికి ఇంకొక సొల్యూషన్ ఉందండి. అదే మన వెస్టేజ్. ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన వెస్టేజ్కి వన్స్ అగైన్ గ్రేట్ క్లాప్స్ ఇద్దామా? yes गर्व से बोलो हम है वेस्टेज. गर्व से बोलो हम है वेस्टेज. మీరందరూ కూడా చెప్పాలి, गर्व से बोलो हम है वेस्टेज. మహిళ. ఒక ఆంధ్రాలో పుట్టి పెరిగిన ఒక మహిళ అక్కడి నుంచి చెన్నై అనే ఒక తమిళనాడు వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిన వ్యక్తి. అక్కడ భాష రాదు, కనీసం ఎవరితో మాట్లాడడం రాదు, బయటకు వెళ్ళటం రాదు, ఏమీ చదువు లేని వ్యక్తి, ఎక్కువగా నాలెడ్జ్ లేకుండా ఉన్న ఒక వ్యక్తి, ఒక ఉమెన్. కానీ ఇలాగే ప్రాబ్లమ్స్తో, ఫైనాన్షియల్గా అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్తో ఆ మేడం కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి అలాంటి మేడం ఒకరోజు వెస్టేజ్ గ్రేట్ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని నేర్చుకుంటూ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ లీడర్గా ఎంతోమందికి ఒక డీసీడీగా డబల్ క్రౌన్ డైరెక్టర్ అనే ఒక పదంతో, మరి ఆ గ్రేట్ లీడర్ 4,50,000 ప్లస్ ఎర్నింగ్తో ఉన్న మరి ఒక గ్రేట్ ఉమెన్ని మరి మనందరం ఇప్పుడు చూద్దామా కదా. మరి 1 లక్ష వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి 4 లక్షలు తీసుకునే వ్యక్తి తను ఎలా అయితే నేర్చుకున్న దాన్ని మనందరికీ తన సక్సెస్ని చెప్పడానికి వస్తుంది. మరి మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గదీవెనం, ఉందిలే జన్మకు దైవ కారణం. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. కళకే అంకితం నీ కణకణం, వెండి తెర కన్నలో ఉందిలే ఎంతో పాటుగా అమ్మని పదం. నీకే దొరికిన సౌభాగ్యం మహానటి. ఆర్డినరీ హౌస్ వైఫ్, తమిళనాడు, అలాగే ఆంధ్ర, అలాగే తెలంగాణ, కర్ణాటక 4 స్టేట్స్లో టీమ్స్ బిల్డ్ చేస్తూ కొన్ని వేల మందిని లైఫ్లో సక్సెస్ చేస్తూ తన లైఫ్ని సక్సెస్ చేసుకుంటూ ఇవాళ ₹1,00,00,000 1,50,00,000 పైన హౌస్ కట్టుకొని, అలాగే ప్రతి ఫారిన్ ట్రిప్లో నేను వెళ్ళిన 5 కంట్రీస్లో మేడం ఆల్రెడీ తన ఫ్యామిలీతో రావడం జరిగింది. మరి చూడండి, వాస్తవానికి ఈ బిజినెస్లో సక్సెస్ ఏంటో మేడం మాటల్లో విందాం. మరి ఆ మేడంని మరి మన వెల్త్ క్రియేట్స్ టీమ్ నుంచి సత్కరించుకోవాల్సిందిగా ఆల్ క్రౌన్ డైరెక్టర్స్ అండ్ అబౌవ్, అలాగే మై గ్రేట్ మెంటర్ ఆల్ డైమండ్ డైరెక్టర్స్ అందరూ డైరెక్ట్స్ మీద రావాలి ఫాస్ట్గా, ఫాస్ట్. ఆల్ యూసిడీస్ రెడీగా ఉండండి. మేడంని గ్రాండ్గా మరి పూలమాలతో సత్కరించాల్సిందిగా లక్ష్మీ భారతి మేడం, పూర్ణిమ మేడం, అలాగే జయశ్రీ మేడంని ఇన్వైట్ చేస్తున్నాను.
అలాగే వారికి మన వెల్త్ గ్రిడ్ మెమంటోని అందించాల్సిందిగా ఆల్ డైమండ్ డైరెక్టర్స్, క్రౌన్ డైరెక్టర్స్ని ఇన్వైట్ చేస్తాను. మేడంని శాలువాతో సత్కరించాల్సిందిగా ఉమెన్ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఎస్, రాజేష్ గారి చేతుల మీదుగా మేడంకి చక్కటి బహుమతిని అంటే అంజలి మేడం బుద్ధ భగవాన్ మరి చక్కటి గిఫ్ట్ని మన టీం తరఫున మేడంకి అందించాల్సిందిగా మై గ్రేట్ మెంటర్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఒకసారి అందరూ గ్రూప్ ఫోటో. సాయి థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఎవరికి ఎవరు అందరూ అన్నీ అవుతాం, ఎవరికి ఎవరు ఏమవ్వం. చూడండి, వాస్తవానికి ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగాం, అందరం ఒక చోటకి వచ్చాం. ఎస్ఆర్నో ఒక చోటకి ఎక్కడికి వచ్చాం? వెస్టేజ్ అనే అతిపెద్ద ఫ్యామిలీకి వచ్చాం. అలాగా ఈ పెద్ద ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ సౌజన్య మేడం, అలాగే శ్రీధర్ గారు. చాలా చక్కటి ఫ్యామిలీ. మరి ఫ్యామిలీ మొత్తం కూడా చాలా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. మరి చెప్పాను కదా, స్విట్జర్లాండ్లో ఫస్ట్ టైం మరి ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా. మరి అలాగే దుబాయ్ ట్రిప్లో కూడా అందరం కలిసి మంచి ట్రావెల్ చేసాము. స్టార్ క్రూజ్లో మరి దరిదాపుగా 6 days పాసు దుబాయ్ మొత్తం, అలాగే దోహా అన్ని ప్రాంతాలు చూడడం జరిగింది. మరి అలాంటి ఫ్యామిలీ మెంబర్ ఈరోజు మనందరికీ కూడా పరిచయం చేస్తున్నాను. మరి మేడం గట్టిగా క్లాప్స్ ఇద్దామా? గట్టిగా, ఇంకా గట్టిగా. ఎస్ 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 థ్యాంక్ యూ మేడం. మీ సక్సెస్ స్టోరీ వినాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. నా పేరు సౌజన్య, ఫ్రమ్ చెన్నై దగ్గర పొన్నేరి. ఈ బిజినెస్లో నేను డబల్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నన్ను పిలిచి ఈరోజు ఇక్కడ గౌరవించిన మన గ్రేట్ కృష్ణ సార్కి చాలాసార్లు కాల్ చేశారు. మీరు నిజంగా గ్రేట్ అప్లాస్ ఇవ్వాలి. ఎందుకంటే సార్ కాల్ చేసిన వెంటనే ఇవ్వను అని చెప్పాలా, డేట్స్ మాత్రమే 2 రోజులు కదా, కన్ఫ్యూజన్. సాటర్డే సండే అంటే మాకు బాగా ఇష్టమైన రోజులు, ఎందుకంటే ఫీల్డ్ వర్క్ చేయడానికి. సాటర్డే సండే అయితే మంచిగా ఫీల్డ్ వర్క్ చేస్తాం. ఆ 2 రోజులే అని చెప్పి ఆలోచించి సాటర్డేనా సండేనా అని చెప్పి ఆలోచించి సార్కి సాటర్డే అని చెప్పంగానే ఏ డేట్ అయినా పర్వాలేదని చెప్పారు. ఇంత దూరం నన్ను రప్పించి మీ అందరి ముందు ఇక్కడ గౌరవించిన మన కృష్ణ సార్కి గ్రేట్గా నేను ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్, ఫస్ట్ నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు లేకుండా మనం లేం. సెకండ్, వెనకనే ఉంటూ నేనున్నాను అని చెప్పి నన్ను ఎంత దూరమైనా నడిపిస్తూ ఉన్న నా తల్లిదండ్రుల తర్వాత మా హస్బెండ్ శ్రీధర్ సార్కి ఇక్కడి నుంచి థ్యాంక్స్ చెప్తే ఆయనకు తగలాల. చెప్పండి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, నాకు 3 మగపిల్లలే. 3 పిల్లలు సాక్రిఫైజు, నా సాక్రిఫైజ్ వాళ్ళకి, వాళ్ళ సాక్రిఫైజ్ నాకు. అలానే ఈరోజు ఈ సక్సెస్ స్టోరీ ఊరికనే వస్తుందా? రాదు. లీడర్స్, దీనికి ముందైతే నేను కంప్లీట్ హౌస్ వైఫ్. నా క్వాలిఫికేషన్ ఇంటర్ 2nd year మాత్రమే. డిగ్రీ 1st year అప్పుడు నాన్న మ్యారేజ్ చేసేసారు. 3 ఆడపిల్లలం, నేను ఫస్ట్ అమ్మాయిని. చెన్నైగే పొన్నేరి, చెన్నై అనేది మాకు తడ నుంచి ఆంధ్రప్రదేశ్ అయినా తడ లాస్ట్ తమిళనాడుకి బార్డర్ అంటుకొని ఉంటుంది. అందుకని 1 hour జర్నీయే. పాప అయితే ఇక్కడ 1 hour జర్నీలో మనం చూసుకోవచ్చు అని చెప్పి నాన్న అక్కడ ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బాలో గులకరాలు వేసి గులకరిచ్చినట్టే ఆ తమిళ్. నాకేం అర్థమయ్యేది కాదు. బయటకు వస్తేనే భయం. ఏందబ్బా ఈ తమిళ్ మనం ఎప్పుడు దీన్ని నేర్చుకునేది, ఎప్పుడు ఇక్కడ ఉన్న మనుషులతో మాట్లాడేది అనే భయం వచ్చేది. కానీ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉండడం వల్ల మేమే 10-11 మంది ఉంటాం ఇంట్లో. ఎంతమంది? జాయింట్ ఫ్యామిలీ.
అందుకని బయటకు వెళ్ళే మార్గం అయితే అంత ఉండదు, ఇంట్లో తెలుగే మాట్లాడతారు. అందుకని ఆ తెలుగుతో అలా అడ్జస్ట్ అయిపోయా. పిల్లలు స్కూల్స్ డేస్లో బయటకు రావాలంటే అప్పుడు ఏం లాంగ్వేజ్ కావాలి? ఖచ్చితంగా తమిళ్ కావాలి. నా తెలుగు చూసి పిల్లలే షేమ్గా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు మిస్తో మాట్లాడుతూ ఉంటే. నువ్వు వద్దు డాడీని పంపించు అనేవాళ్ళు. దీనికోసమన్నా మనం చిన్న చిన్నగా తమిళ్ నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళు నవ్వినా ఏం చేసినా చిన్నగా నేర్చుకొని మాట్లాడేదాన్ని. అలా వెళ్తున్న జర్నీలోనే మా మామయ్య రిటైర్ ఎస్ఐ, మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయ్. మా మామయ్య చెప్పేది, నేను ఒక రోజులో సంపాదించేది నువ్వు ఒక మంత్ సంపాదిస్తున్నావేరా అని అడిగేవాడు. అవునా కాదా? మా మామయ్య రిటైర్ ఎస్ఐ, ఆయన ఒక రోజులో సంపాదించేది మా హస్బెండ్ ఒక నెల జరితే సంపాదిస్తాడు. కరెక్టా తప్ప? తప్ప కరెక్ట్. ఆయన ఎవరు? ఒక రోజులో కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయంట. అందరినీ చెప్పడంలే, మా మామయ్య చెప్పాడు ఆ మాట. అందరూ అలాగే నేను చెప్పలా. కానీ మా ఆయన 1 month కష్టపడితే వస్తుందని కొడుకునే చెప్పేవాడు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టు అని చూపిస్తున్నాడు. కానీ అక్కడ వస్తే కదా, రాలేదు. ఎగ్జామ్స్ రాస్తూ చాలా వరకు ఇంకా మనకు టైం అయిపోయింది, ఇంకా రాదని చెప్పి ప్రైవేట్ జాబ్లోనే అడ్జస్ట్ అయిపోయాం. ఆయన ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అంతగా ఏం తెలియలేదు. అక్కడి నుంచి మామయ్య చనిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాతే ఇంకా ఆర్థిక సమస్యలు అనేది స్టార్ట్ అయినాయి. ఆ టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. స్కూల్స్ ఫీజులు అన్నీ ఎక్కువ అవుతున్నాయి, కానీ శాలరీ మాత్రం పెరగడం లేదు. ఇంకా గవర్నమెంట్ స్కూల్ మార్చేద్దాము అంటే అవమానం. అంటే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారే అని ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని మేము ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. దేన్ని బట్టి? మా నాన్న వేసిన నగల పెట్టి. హలో, అందరూ సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా వరకు అలాగే ఉందా? లేదు మేడం, మేమంతా సూపరు, మేము ఒక ఆడవాళ్ళు ఒప్పుకుంటున్నారు సార్, మీరు ఒప్పుకోరా? ఏ రోజు అలాంటివన్నీ ఏమీ జరగలేదు. స్టార్టింగ్లో వేసుకొని వెళ్ళేటప్పుడైతే మంచిగా అందరూ చూసేవాళ్ళు. ఎందుకంటే నాలో ఉన్న వాల్యూ ఏంటంటే నగలు. అవి తగ్గే కొద్దీ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా ఉందంటే తక్కువ చేసి చూస్తున్నారు. అప్పుడు వాల్యూ ఎవరికి ఇస్తున్నారు? హలో, ఒప్పుకుంటున్నారా? నాకైతే చాలా ఆశ్చర్యమైపోయింది. అంతదాకా నేను నాకే వాల్యూ ఇచ్చారేమో అనుకున్నా. అప్పుడే జీవితం ఏంది, లైఫ్ ఏందని నేర్చుకుంటున్నాను. కరెక్ట్ అయిన టైంలో ఏదో ఒక బిజినెస్ చేద్దాం, ఇలా ఉంటే కుదరదండి, మనము ముందుకు రావాలా అని చెప్పి సూర్యవంశం సినిమాలాగా అనుకున్నా. బిజినెస్ చేస్తే ఎలాగైనా ఎదిగిపోదాం, ఒక పాటలో ఎదిగినట్టు అని అనుకొని నేనే మా ఆయన్ని ఎంకరేజ్ చేశాను. తప్పంతా నాదే. మళ్ళీ ఇంకా కొంచెం నగలిచ్చి ఇవన్నీ పెట్టి ఎలాగైనా బిజినెస్ చేసి మనం అందరిలో ముందుకు రావాలి అని చెప్పంగానే ఆయన ఏం చేస్తాడు? ఎవరైనా ఇస్తే తీసుకుంటారు కదా, తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అనుభవం లేకుండా బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చా? కాలింది మాకు, ఇంకేం చేయలేం, చేసేసాం. కాలిన తర్వాత ఎవరేసి రుద్దుకోవాలి, ఎవరు ఆపుకోవాలి? కాల్చిన మచ్చ మాత్రం అందరూ చూసి మన వాళ్ళని మాట్లాడతారే కానీ మచ్చని చెరిగిపించుకోవాల్సింది మనమే. ఆ విధంగా ఇంకొక బిజినెస్ చేద్దామని 3-4 బిజినెస్లు చేసి బ్యాంక్ అంటే అలవాటు చేసింది నేను. 3వ బిజినెస్ వద్దు అన్నా చేస్తున్నాడు. చేసింది ఎవరు? అందుకని ఏం ఆపలేకపోయినా బ్యాంకులో క్రెడిట్ తీసి స్టార్ట్ చేసేసారు. 4th బిజినెస్ అయితే చాలా వరకు నగలైతే నాన్న అడగడు, వేసేసాడు, ఇంకా అయిపోయింది, ఆయనకి చూపిస్తాం లేదంటే లేదు. బ్యాంక్ వాడు ఒప్పుకుంటాడా? అప్పుడు ఇంకా స్టార్ట్ అయింది. డబ్బు సమస్యలు ఇంకా అర్థమైంది. అప్పు తీసింది తప్పు అనిపించింది. కత్తి వచ్చి ఇక్కడ పట్టింది. ఎలాగైనా ఈ అప్పులో నుంచి బయటపడాలా, లేదంటే ఇల్లు మా మామయ్య కట్టిన ఇల్లు, అది మా మరిది ఒప్పుకుంటాడా? బ్యాంక్ కూడా ఇల్లు అడుగుతున్నాడు. ఇంక ఇట్లా కాదు, మనం ఏదో ఒకటి చెయ్యాలా అని చెప్పిన టైంలోనే ఆయనకు ఓమన్ కంట్రీలో జాబ్ వచ్చింది. ఏమాత్రం మాట్లాడకుండా, అంటే అన్ని సంవత్సరాలు దగ్గర 15 years మాకు 1 hour జర్నీ అని చెప్పి అత్తగారింటికి అమ్మగారింటికి. అప్పుడు ఏదైనా నన్ను ఒక్కరోజన్నా వదిలిన్న రోజులు ఏమన్నా ఉండుంటాయా? ఏ రోజు వదలలేదు. పిల్లల్ని ఆయన ఎప్పుడు వదలలేదు. ఆ టైంలో ఇంకా డబ్బు కోసం ఖచ్చితంగా ఓమన్కి వెళ్ళాలని చెప్పి అదర్ కంట్రీకి వెళ్ళిపోయాడు. 2 years అగ్రిమెంట్ వేసి తిరిగి రావచ్చా? రాలేరు. ఆ పరిస్థితుల్లోనే 75,000 శాలరీ నెల పెడితే వచ్చేది. నేను ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ ఇంకా మనీ కూడా కొంచెం చేర్చి పెడుతూ ఉన్నాను. కానీ డబ్బు వస్తుంది, బాగున్నాం. కానీ సార్ అనేది ఏదైనా చేసుకున్నా తినడానికి కానీ ఏదైనా సరే ఆయన ఉండేది కాదు. మాకైతే ఆ లైఫ్ అయితే నచ్చలేదు. డబ్బు ఉంది, డబ్బు వస్తుంది,
కానీ ఆయన ఎక్కడో ఉన్నాడు. అందరూ చెప్పుకునేవాళ్ళు మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. నాకైతే నిజంగా నచ్చలేదు. వాళ్ళు అక్కడ మనం ఇక్కడ, ఏ సంతోషం లేకుండా డబ్బు మాత్రం పంపిస్తుంటే కూర్చొని తినడం నాకు నచ్చలేదు. దేవుడా నాకు ఏదో ఒక దారి చూపి, అయినా కావాలా మనీ సంపాదించే మార్గం చూపి అన్నప్పుడే పక్క నుండి ఒక అక్క వెస్టేజ్ అని ఒక పుస్తకం తీసుకొచ్చి మధ్యాహ్నం టైం బాగా గుర్తుంది, 2:33 అంటే మా అత్తమ్మ నిద్రపోయే రోజు టైం అది. ఆ టైంలో వస్తే నేను డెసిషన్ తీసుకోగలుగుతా. ఆమె ఉన్నప్పుడు వస్తే ఆమెను చూడనే నాకు సరిపోద్ది. నేను ఎక్కడి నుంచి డెసిషన్ తీసుకునేది? ఆమె కరెక్ట్గా తెలివిగా వచ్చింది అక్క. మనం కూడా అలా తెలివిగా ప్రవర్తించాలి కొన్ని దగ్గరలో. కరెక్ట్గా వచ్చి ఆ టైంలో నాకు చెప్పింది. చెప్పంగానే ఆమె ఆ ఎండలో వచ్చి నాకు చెప్తూ ఉంది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలంటూనింది. అక్క ఇంత కష్టపడి చేస్తూ ఉంది, మళ్ళీ నాకు వచ్చి చెప్తుంది ఈమెదో వ్యాపారం స్టార్ట్ చేసినట్టుంది, ఆమెకి హెల్ప్ చేద్దామని చెప్పి. నాకు ఈ వ్యాపారం చేస్తానన్న ఆలోచన లేదు. దేవుడు నాకు ఇది ఆపర్చునిటీగా అవకాశంగా ఇచ్చాడని కూడా నాకు తెలియదు. ఆ అక్కకి ఏదో హెల్ప్ చేస్తామని కేవలం ఆ అక్క కోసమే. నాకు బ్లడ్ తక్కువ ఉన్నింది, కాల్షియం తక్కువ ఉన్నింది, ఎప్పుడు చూసినా టయర్డ్నెస్. ఈ 3 విషయాల కోసమే నేను నోని, స్పైరులునా, కాల్షియం తీసుకున్నాను. ద ఫస్ట్ జాయినింగ్ నోని, స్పైరులునా, కాల్షియం. నోని అనేది మీ అందరికీ తెలుసు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ రెఫర్ చేసిన ఫ్రూట్. అది మొట్టమొదటిసారిగా టానిక్ కాకుండా క్యాప్సూల్ ఫామ్లో ఇచ్చిన కంపెనీ మన వెస్టేజ్. సెకండ్ ప్రోడక్ట్ స్పిరులినా, చాలా అద్భుతమైన ఒక ప్రోడక్ట్. ప్రపంచ ఆరోగ్య సంస్థలోనే నెంబర్ 1 బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ ఏదన్నా ఉంది అంటే స్పిరులినా. ఒక మనిషికి కావాల్సిన అన్ని విధమైన పోషక విలువలు దాంట్లో ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? నాకు ఆల్రెడీ ఆ 2 గురించి తెలుసు, చదివి ఉన్నా. అందుకనే అదే చెప్తా, నిద్రపోతున్న వాళ్ళని లేపచ్చు కానీ నిద్రపోతూ నటిస్తున్న వాళ్ళని, అదే తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు కానీ తెలిసి తెలియని వాళ్ళకి మనం చెప్పాల్సింది వాళ్ళకే. ఎవరికి? తెలిసి తెలియని వాళ్ళకి. అందుకే నాకు కొంచెం తెలుసు కాబట్టి వెంటనే హెల్త్ సప్లిమెంట్స్కి వెళ్ళా. తెలియని వాళ్ళు ఇవి సైడ్ ఎఫెక్ట్సా, ఇవి తీసుకుంటే ఏమన్నా అయిపోతాయి. 20 years రన్ చేస్తుంది కంపెనీ. ఏ సైడ్ ఎఫెక్ట్ వచ్చినా మన వాళ్ళు ఊది పెద్దది చేసేవాళ్ళు కానీ ఎక్కడ తగ్గేవాళ్ళు కాదు మన వాళ్ళు. అప్పుడు 20 సంవత్సరాలు ఒక కంపెనీ నిలబడుకోంది హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లో టర్న్ ఓవర్ చూపిస్తా అంటే అప్పుడు మనం హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లో ఎంత దమ్ము ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. అలా నాకు ఆ రోజే కొంచెం ఆ జ్ఞానం ఉండడం వల్ల నోని, స్పైరులినా. 3వది కాల్షియం. ఆల్రెడీ నేను కాల్షియం వాడుతున్నా, అది వేసుకుంటానే డైజెషనే అవ్వదు. అది బయట కాల్షియం ఎలా తీసుకొస్తారో ఏమో నాకు తెలియదు, మెడికల్ షాప్లో కాల్షియం. కానీ మన కాల్షియం 1 నిమిషం వేసుకున్న వెంటనే జీర్ణం అవుతుంది. అది సముద్రంలో ఉన్న ఆల్చిప్ప నుంచి అని చెప్పి అక్క చెప్పారు. నాకు చెప్పిన ఆమె కూడా నర్సు. అప్పుడు ఆమెకి కాల్షియానికి అన్ని డిఫరెన్స్ తెలుసు కాబట్టి ఈ 3 నేను తీసుకున్నా. నాకు నచ్చిన వెంటనే నాన్నకి, అమ్మకి వెంటనే కాల్ చేసి చెప్పా, నాకు చాలా బాగుంది, 20 daysగా నేను వేసుకుంటున్నాను డాడీ, ఎక్సలెంట్గా ఉంది ప్రోడక్ట్, నువ్వు షుగర్కి, బీపీకి ఇదే వాడుతున్నావు, అమ్మకు కూడా ఇదే తీసిస్తున్నాం. మోకాలు నొప్పులు వెరికోసాయి అమ్మకి. ఎవరికి చెప్పాను ఫస్ట్? నేను తల్లిదండ్రులకి. పీవీలు యాడ్ చేసుకోవడానికి చెప్పానా? నాకు నచ్చిన విషయం నాకు తీసుకున్నానని నేను వెంటనే వాళ్ళకే షేర్ చేశాను. మా చెల్లెలకి, పెద్ద చెల్లెలు మచిలీపట్నంలో ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళకు కూడా ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయని ఒక ప్రోడక్ట్ ట్రైనింగ్లో విన్నాను. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా. ఈసారికి ఎన్నో డాక్టర్స్ దగ్గరికి నేనే తీసుకెళ్ళున్నా, చెన్నై కాబట్టి. ఒక్కసారి ఇది వాడి చూద్దామనగానే ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఈరోజు బాబు ఉన్నాడు అంటే మన హెల్త్ కేర్ సప్లిమెంట్స్. గట్టిగా కొట్టండి, సాధారణమైన విషయం కాదు ఇది. నెక్స్ట్ మా చిన్న చెల్లెలకు కూడా కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంప్లీట్గా క్యూర్ అయినాయి. ఆ విధంగా మాకైతే నచ్చింది. వెంటనే మా మామ వాళ్ళకి, మా పెదనాన్న అక్కడి వరకు చెప్పా. వాళ్ళ పిల్లలు వింటారా? వినాలా? అప్పుడు ఇంకెవరు వినరేమో, ఇక్కడ వరకు ఏమో మన పరిమితం అనేసి నేను మాకు వాళ్ళకి చెప్పుకొని 1.5 year ఏ మీటింగ్కి పిలిచినా, ఏ ట్రైనింగ్కి పిలిచినా వెళ్ళను. నాకు తెలుసు అక్క, ప్రోడక్ట్సే కదా నాకు తెలుసు. మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పేది, మనం వినేది, మనం ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి చెప్పాలా, అవన్నీ నాకైతే నచ్చలేదు. ఇక్కడి వరకు అయితే నాకు నచ్చిందని ఆ అక్కని ఎప్పుడు చూసినా నోట్స్ కట్ చేసేదాన్ని. నేను ఏ మీటింగ్కి పిలిచినా వెళ్ళేదాన్ని కాదు. 1.5 year ఆమె నన్ను ఓకే లేదు రాను అని చెప్పిన లాస్ట్గా ఆమె నాకు అవార్డు ఇస్తున్నారు సౌజన్య, ఒక్కసారి దానికోసమన్నా రా అన్నప్పుడు సరేలే మన ఇంటి పక్కన అక్కకు అవార్డు ఇస్తున్నారు కదా, ఒక 100 మంది ముందు అవార్డు ఇస్తున్నారేమో, వెళ్ళి చూద్దాంలే అని వెళ్తే మెడ్రాస్ యూనివర్సిటీలో 5000 members ముందు ఆమెకు అవార్డు ఇస్తుంటే నా కళ్ళు చెదిరిపోయినాయి అసలు.
అసలు ఒక సాధారణమైన ఒక హౌస్ వైఫ్ మన ఇంటి పక్కన ఉన్న అక్కకి ఏంది అవార్డు ఇస్తున్నారు. అక్కడ 6th క్లాస్ చదువుకుంటున్న లేడీ 75,000 అని చెప్పింది, కార్ తీసుకుంటుంది, ఆమె అవార్డు తీసుకుంటుంది. ఇంటర్ 2nd ఇయర్ క్వాలిఫికేషన్తో 3 lakhs తీసుకుంటుంది ఒక లేడీ. జెంట్స్ చాలా మంది ఉన్నారు, కానీ నాకు కనిపించింది ఎవరు? ఎందుకని? నాకు అదే దొరికింది. అప్పుడు ఇంటికి వెళ్ళి నేను చెప్పంగానే అక్కడ ఎంతమంది జెంట్స్ ఉన్నారు అని అడిగాడు. ఒక 20-25 మంది ఉన్నారు. ఎంతమంది లేడీస్ ఉన్నారు అని అడిగాడు. 2-3 అంతే. లేడీస్ ఎప్పుడు గెలవలేరు, కొమ్మునుండు అన్నాడు. నేను అప్పుడు కూడా చెప్తున్నా, 2-3 గెలిచారు కదండి, నేను గెలుస్తా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడుగుతున్నా. ఒప్పుకోలేదు. పక్క రోజు అలా చీపో అనేదాకా అడిగా. పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను వచ్చేస్తా, ప్రామిస్ అని అడిగేదాన్ని. అలా 1 week అడిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఖచ్చితంగా ఆయన ఒప్పుకునే దానికి ఆయనకి ఎప్పుడు రుణపడి ఉండాలా. చీపో అన్నా ఏపో అన్నా అర్థం కాక చెప్పలేదు. లాస్ట్కి ఈ రోజు వరకు ఏది అడగలేదు కదా, లాస్ట్కి ఇది అడుగుతుంది కదా అని చెప్పి అత్తమ్మ ద్వారానే చెప్పించి ఏదో ఒక విధంగా బయట రావడం జరిగింది. పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే బయటకు వస్తా, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల ఇంట్లో ఉంటా. ఈ విధంగానే స్టార్ట్ చేశా. నేను స్టార్ట్ చేసి ఒక్కొక్కరికి ఈ ప్రోడక్ట్స్ గురించి, ప్లాన్ గురించి చెప్పడం నాకు తెలుసా? తెలియదు. అప్పుడు నాతో పాటు నాకు ప్లాన్ చెప్పారే, అక్కనే సపోర్ట్ తీసుకొని వెళ్ళేదాన్ని. ఒక 10 ప్లాన్సే ఆమెతో వెళ్ళా. 11వ ప్లాన్, అక్క నువ్వు కూర్చో నేను చెప్తాను, నీతో పెట్టుకుంటే వారానికి 2 dates ఇస్తున్నావు, నువ్వేమో వారానికి 2 రోజులే ఇస్తున్నావు. మా ఆయన నన్ను రోజు స్కూల్కి పోయి స్కూల్ నుంచి వచ్చే లోపల వర్క్ చేయమన్నాడు, నువ్వేమో వారానికి 2 days నాకు ఇస్తున్నావు. నాకు ఆ రోజులు సరిపో, ఇంకటి నుంచి నేను చెప్తాను, నాకు చెప్పేది కానీ తెలిస్తే నేను రోజు వెళ్తాను కదా అని చెప్పి అక్కని అడగంగానే చెప్పడం స్టార్ట్ అయ్యా. కొన్ని మిస్టేక్స్ చెప్పింది, ఆ మిస్టేక్స్ సరి చేసుకుంటూ నేనే రోజు స్టార్ట్ చేశా. అప్లైన్ దగ్గర సపోర్ట్ ఎన్ని రోజులు తీసుకున్నా? 10 days. 10 days వాళ్ళు ప్లాన్ ఎలా చెప్తున్నారో చూసుకుంటే మళ్ళీ అప్లైన్ ఎందుకు? అప్లైన్తో కమ్యూనికేషన్ ఉండేదాన్ని, అప్లైన్ దగ్గర నాలెడ్జ్ తీసుకునేదాన్ని, అప్లైన్తో ఎప్పుడు అంటి పెట్టుకుని ఉండేదాన్ని, అప్లైన్ కూడా పెట్టుకొని చుట్టేదాన్ని కాదు. ఫస్ట్ పాయింట్. దీన్ని మనం ఎప్పుడైతే చేస్తామో మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. వెళ్ళంగానే రిజెక్షన్స్ ఎక్కువైనాయి. ఉండేటప్పుడైతే జాయినింగ్స్ వచ్చేది. నేను ఒక్కటే వెళ్ళినప్పుడు జాయినింగ్స్ రాలా. తెలుస్తూ ఉంది తప్పు చెప్తున్నానని. పర్లేదు మనం చెప్పుకుంటూ వెళ్దామని చెప్పి స్టార్ట్ చేశా. ఒక్కసారి ఎస్ అని ఆన్సర్ వచ్చిందంటే మళ్ళీ రాకుండా ఉండదు. అందుకని ఆన్సర్ కోసం కొంచెం ముందుకెళ్ళాం. ఏదైనా సరే, ఒక బ్లౌజ్ బిట్ అయినా స్టార్టింగ్ వచ్చేస్తుందా? వంట, ఏదైనా, డ్రైవింగ్స్, మీరు ఏదైనా ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఇట్లా పెట్టుకొనే డ్రైవ్ చేస్తారు స్టార్టింగ్లో. అప్పుడు అలవాటు అయితే ఏదైనా వస్తుంది. అలవాటు ఎప్పుడు వద్ది? రోజు ప్రాక్టీస్ చేస్తే అది అలవాటుగా మారుతుంది. అప్పుడు ప్రాక్టీస్ చెయ్యాలి. తప్పో రైటో రోజు ప్లాన్ చెప్పాలా అని చెప్పి రోజు చెప్పడమే. వాళ్ళు నో అన్నా, చీ అన్నా, ఇది ఎందుకన్నా, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అందుకే మీ నాన్న అక్కడ ఇవ్వద్దన్నా, తమిళనాడులో ఇవ్వడం వల్లే నువ్వు బయట వచ్చావు. నాకు మళ్ళీ ఈ క్వశ్చన్స్. వాళ్ళు నో అన్నా కూడా పర్వాలా, అందుకే అప్పుడు చెప్పా, అందుకే ఇప్పుడు చెప్పా, అసలు ఏంది ఇవన్నీ క్వశ్చన్స్. ఒక లేడీస్కి ఏమేమి అనాలో, అత్తమ్మని ఎక్కడికి పోయింది ఆ అమ్మాయి అంటే ఎక్కడికో పోయింది, ఉదయం పోయింది, రాత్రి వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆమెకు తెలుసు నేను ఎందుకు పోతున్నాను. కానీ మాకు అలాంటి మాటలు అనేది వింటూ మేము వర్క్ చేయగలుగుతామా? కానీ చేశా. నేను ఎందుకు వెళ్తున్నానో నాకు తెలుసు. మా హస్బెండ్కి అర్థం చేయించా. ఇన్కమ్ వస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారని స్టార్ట్ చేశా. ఇదే నేను 375 రూపీస్తో స్టార్ట్ అయిన ఇన్కమ్ 10,000 సపోర్ట్ చేస్తే చాలని వచ్చా. 14,000 అయింది, 18,000 అయింది, 30,000 అయింది, 48,000 అయినప్పుడే మా హస్బెండ్ వచ్చి మీ అప్లైన్ ఎవరు అని అడిగాడు. ఆ అక్క వచ్చి అంతగా ప్లాన్ చెప్పేది కదా. అక్కకు పైన ఇంకొక అప్లైన్ ఉన్నారు, తిరుమలయ్య సార్ అని ఉన్నారు. సార్ ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్గా ఉన్నారు. సార్ దగ్గరికి తీసుకెళ్ళా. సార్ ఒక్కసారి ఐడి పాస్వర్డ్ తీసి చూడండి సార్, ఈ అమ్మాయికి 48,000 ఎవరిస్తారు, అసలు ఏం జరుగుతూ ఉంది అని అడుగుతున్నాడు. అంతదాకా ప్లాన్ మీద నమ్మకం లేదు. 48,000 అంటే మన భాషలో 6 లక్ష దగ్గర కదా. ఆ 48,000 రావడానికి కొన్ని సంవత్సరాలైన ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా కానీ 40,000 దాటలా. ఎంతమందికి ఇక్కడ తెలుసు మీ అందరికీ 50,000 ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలా, ఏం చదువుకోవాలా, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్సే వస్తుందని. కానీ ఇక్కడ 48,000 వచ్చిన తర్వాత మా అమ్మ ఏమన్నా అన్నా కూడా నువ్వేం పట్టించుకోబాక, నేను చూసుకుంటా, కొంచెం లేట్ అయినా పర్వాలా, పిల్లల్ని నేను చూసుకుంటా అని నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా బలం ఎలా ఉంటుంది?
నెక్స్ట్ ఇంకా ఒక హస్బెండ్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా 63 వరకు రీచ్ అయ్యా. ఆ తర్వాతే మనకి ఫిబ్రవరి 2020 తర్వాత మార్చి 2020 ఏమైంది గుర్తుంది అందరికీ. అప్పుడు దాకా నేను ఆ సరౌండింగ్ 50-70 కిలోమీటర్స్లో వెళ్ళి ప్లాన్ చెప్పేదాన్ని. ఈ మధ్యలో నాకు నడిచిపోవడం మాత్రమే తెలుసు. ఆటోస్కి వెళ్ళేదాన్ని, కొంచెం దూరం నడిచేదాన్ని, షేర్ ఆటోస్లో మాత్రమే ప్రయాణం చేసేదాన్ని. ఎందుకంటే డబ్బులు అడిగితే ఇంట్లో మళ్ళీ పంపించరని నా కాళ్ళతోనే ప్రయాణం చేశాను. ప్రోడక్ట్స్ కూడా అప్పుడప్పుడు అక్కడంతా ఉండేది కాదు, 2 చేతులతో ప్రోడక్ట్స్ మోసేవాళ్ళం. మా నాన్న అలా పెంచలే, ఒక బిందె ఎత్తుకుంటే కూడా మా నాన్న వచ్చి ఎత్తుకునేవాడు. కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఈ 2 చేతులు, 2 భుజాలు, 2 కాళ్ళు నొప్పులు పుట్టాయి నాకు. ఎందుకంటే అప్పట్లో పరిస్థితి, ఇప్పుడు మీకు ఆన్లైన్ ఎక్కడ చూసినా స్టాక్ పాయింట్లు ఉన్నాయి, మాకు అప్పట్లో లేవు. ప్రతి దగ్గరికి ప్రోడక్ట్ మోసుకోవాలి. మోసుకొని వెళ్ళేటప్పుడు సార్ చెప్పినట్టు గొంగల పురుగు చూసినట్టు చూసేవాళ్ళు నన్ను. ఎలా అసహ్యంగా అనిపించేది. ఇలాగ మేము కష్టపడలేమేమో అని చెప్పి చాలామంది దూరంగా వెళ్ళిపోయారు. లేడీస్ అయితే నువ్వు బయట వచ్చావు, మేము ఎలా బయట వస్తాం, మమ్మల్ని పంపిరు, మా ఆయన నన్ను బయట పంపిడు, గొప్పగా చెప్పుకుంటారు. ఎవరు బయట పంపించరు. బయట పోతే ఏందనే విషయం వాళ్ళకి అర్థం చేయిస్తుంది, దానివల్లే బయట వచ్చాం. ఈ రోజుల్లో ఎంతమంది బయట పోయి వర్క్ చేస్తున్నారు, విదేశాలకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు. కానీ మనం ఒక చిన్న గీత గీసుకొని దాంట్లోనే ఉన్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం. మా నాన్న నాకు అది ఇచ్చాడు, మా ఆయన నాకు ఇది చేయించాడు, మనమేమిచ్చాం మన ఫ్యామిలీకి, మా నాన్నకి నేనేమిచ్చాను అనేదే నా క్వశ్చన్. ఆ టైంలోనే నాకు విజయవాడలో ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు. వైజాగ్లో 2 టీచర్స్ నా క్లాస్మేట్సే, వాళ్ళకంతా వెళ్ళి చెప్పాలని ఆశే. కోవిడ్ వచ్చినప్పుడు జూమ్ మీటింగ్ అని వచ్చింది, ఆన్లైన్ లింక్ పంపించడం, జూమ్లోకి రండి, జూమ్లో ప్లాన్ చెప్పేదాన్ని. ఎక్సలెంట్, సూపర్ అని చెప్పి వెంటనే ఆన్లైన్లో జాయినింగ్ చేసేది, ఆన్లైన్లోనే పర్చేస్ చేసేవాళ్ళు. ఆ విధంగా 2-3తో స్టార్ట్ అయిన జూమ్ మీటింగ్ ఈరోజు 200 మెంబర్స్ నా జూమ్ మీటింగ్లో వస్తున్నారు. 70,000 అయింది, 76,000, 80,000, 1 lakh అయిన రోజు మా నాన్న నాతో వచ్చి, నాకు అప్పుడు తెలియలేదమ్మా, అర్థం కాలేదు, నాకు ఈ బిజినెస్ ఇప్పుడే అర్థమవుతుంది, నీకు ₹1,00,000 వచ్చిన తర్వాత నేనేం చేయాలా అని అడుగుతున్నారు. ఎవరు? దానికి ముందు నేను డైరెక్టర్ అయ్యేటప్పుడు, సిల్వర్ అయ్యేటప్పుడు మనకి సైడ్ వాల్యూమ్లు కావాలి కదా, అప్పుడు వెళ్ళి అడిగేది, డాడీ కొంతమంది చూపి ఇవ్వ, నేను ఇలా కంప్లీట్ చేయాలంటే, ఇంటింటికి అడక్క తినే వెళ్ళే బిజినెస్లు ఇవన్నీ వద్దంటుంటే తిరిగి ఇక్కడికే వస్తున్నావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించాడు. అలాంటి మా నాన్న ఎప్పుడొచ్చాడు? ఈరోజు మా నాన్న ఇన్కమ్ డైమండ్ డైరెక్టర్గా 1,22,000. ఆ విధంగా ₹1,00,000, 96,000, 1,15,000, 1,09,000, 1,00,000కి తగ్గేదే లేదన్నట్టు ప్రతి నెల స్టేట్మెంట్స్ 1,00,000, 1,30,000, 1,40,000, 1,66,000, 2 లక్షలు, 2.5 లక్ష, 3 లక్షలు అయింది, 3.5 లక్ష అయింది. పోయిన మంత్ ఇన్కమ్ ₹4,32,847. ఎందుకు సార్ చాలామంది కొట్టలేదు? ఎందుకు కొట్టలేదు? ఒకటి నమ్మలేదా, రెండోది నాకు వస్తుందని జెల్సియా? ఎందుకు కొట్లా? అదేమన్నా సాధారణమైన ఇన్కమా? 4,32,000కి చప్పట్లు కొట్టండి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నా గురించి టైం ఇవ్వండి అని చెప్పి ఇవ్వడానికి పర్మిషన్ కోసం వెళ్తా. 3rd, ఎక్కడంతా తక్కువ ఉంటుందో సరుకులు కానీ కాయగూరలు అయితే అక్కడికి వెళ్ళి తీసుకుంటా. 4th, పిల్లలకి స్నాక్స్ కానీ ఏదన్నా కావాలన్నా అవి కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది నేనే ఇంటికి ఎంత మాత్రం తగ్గించాలో అంత మాత్రం. దీనికి పిసినారు, ఇది పొదుపు, ఇది అది ఇది అన్ని పేర్లు పెట్టారు, కానీ అక్కడ ఉంటేనే కదా చేస్తాం. ఆ విధంగా ఉన్న ఈరోజు నేను కార్ తీస్తే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి కార్ ట్యాంక్ ఫుల్ చేయండి అనే చెప్పానే కానీ ఈ రోజు వరకు 1000కి పోయింది, 2000కి పోయింది. ₹100 పెట్రోల్ పోసుకొని 2 వీలర్లో ఫీల్డ్ వర్క్ చేసిన దాన్ని. లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? నా పిల్లల లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మనం అంటాం ఏం కోసం అంటే పిల్లల కోసం. మా లేడీస్ అయితే మరీ అలాగే, మా బాబు కోసం, మా పాప కోసం ఏమి చించామంటే ఇంతవరకు ఏం చించాల. వెస్టేజ్ లేకపోయింటే నేను అదే. ఈరోజు వెస్టేజ్ ఉండడం వల్ల నేను నిజంగా నా పిల్లలకి చించా.
నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడతాం కదా, వాళ్ళు ఎంత అంటే మనం ఎంత అని మనం ఎందుకు సంపాదించకూడదు? వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ మనకెందుకు లేదు? ఫ్యామిలీ అనిన తర్వాత రెండు కాళ్ళు నడవాల్సిందే. ఇప్పుడున్న కాలం అలా ఉంది. సేమ్ వాళ్ళ మీద పోటీ వేసుకోకుండా వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతామని చూడండి. ఈరోజు మా హస్బెండ్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆ రోజు వదిలిన దానికి ఈరోజు ఆయన ఒక ప్లేస్లో ఉన్నాడు. చాలా ఎక్సలెంట్గా కారులోనే వెళ్తున్నాడు. ఇంట్లో 2 కార్స్ ఉన్నాయి, నాకొక కారు, ఆయనకొక కారు. బాబు బండి అడిగాడు, 2 వీలర్ అడిగాడు. 2 వీలర్లో ఏది బెస్ట్ నానా అని అడిగా. 4 lakhsలో రాయల్, మా ఇంట్లో మా పెద్ద బాబుకి రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చా. నన్నేం వాడు అడుక్కోవాలా, బండి కావాలన్నాడు అంతే. అక్కడక్కడ అవి జరుగుతున్నాయా? ఎందుకంటే చిన్నప్పుడు చిన్న కారు బొమ్మ కూడా అడిగితే నాన్న డబ్బులు లేవని చెప్పింది దాన్ని. ఈరోజు బొమ్మలేం తీసిలా నేను. నెక్స్ట్ సార్ చెప్పినట్టు ఫారిన్ ట్రిప్స్. మా హస్బెండ్ ఎందుకు వెళ్ళాడు ఫారిన్కి? డబ్బులు ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఫ్యామిలీని కూడా చూడకూడదు. ఓన్లీ అప్పుడు వీడియో కాల్స్ కూడా లేవు, మొబైల్స్ కూడా లేవు. ఆ పరిస్థితుల్లో ఆయన వెళ్ళాడు. కానీ నేను మా హస్బెండ్ని తీసుకెళ్ళింది విహారయాత్రల కోసం. వెస్టేజ్ ఫారిన్ ట్రిప్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఎక్సలెంట్గా ఉంటాయి. ఫస్ట్ ఫారిన్ ట్రిప్ ఇండోనేషియా, సెకండ్ ఫారిన్ ట్రిప్ అబుదాబి, దుబాయ్, థర్డ్ ఫారిన్ ట్రిప్ షిప్లో వెళ్ళాం. నేను మా హస్బెండ్, అమ్మని నాన్న కూడా తీసుకెళ్ళా ఈ షిప్లో. ఫోర్త్ ఫారిన్ ట్రిప్ పుకెట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎయిర్పోర్ట్లో తీసింది. ఇది 4th ట్రిప్ నాకు. 5th ట్రిప్ పట్టాయా, 29 మెంబర్స్ టీంతో వెళ్ళాం. అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఒక అక్క నిలబడి ఉన్నారు చూడండి. ఎడ్యుకేషనే లేదు, 0. బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్కూల్ టీచర్స్ ఉన్నారు. అందరం కలిసి 29 మెంబర్స్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చి అటు తిరిగి వచ్చి థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఈ బిజినెస్ వదిలేయాలనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. ఆ విధంగా ఇక్కడ మళ్ళీ వియత్నాం వెళ్ళాం 29 మెంబర్స్తో. నెక్స్ట్ స్విట్జర్లాండ్ అండ్ జర్మన్. ఇక్కడే అడిగారు సార్ నన్ను, ఒక బూట్ క్యాంప్ పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా రావాలని మాట తీసుకునింది స్విట్జర్లాండ్లోనే. అక్కడ కృష్ణ సార్ కలిసాం, రంజిత్ సార్, అందరం కలిసి ఉన్నాం. స్విట్జర్లాండ్ ఎవరు వెళ్తారు? డబ్బున్న వాళ్ళు వెళ్తారు. ఎంతమంది సార్ డబ్బులు పెట్టుకొని వెళ్తున్నారు స్విట్జర్లాండ్కి? నో సార్, తప్పు కదా. డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారా? వెళ్ళడం లేదు. వాళ్ళు అసలు ఖర్చు పెట్టరు. డబ్బును పెట్టుకొని పోగేసుకొని ఉండాల్సిందే. సేమ్ మనం కూడా అంతే. కానీ ఫ్రీగా వచ్చిందంటే వెళ్తాం. అలా ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ ఇవన్నీ. నెక్స్ట్ ట్రిప్ ఇంకా దీంట్లో అప్డేట్ చేయాలా, ఇప్పుడే వెళ్ళేసి వచ్చాం. జస్ట్ 10 days అవుతుంది. ఎక్కడికి వెళ్ళాం? దుబాయ్, ఖతార్ క్రూజ్ షిప్లో వెళ్ళాం. 14 అంతస్తులు. దాంట్లో 3 పిల్లల్ని తీసుకెళ్ళాం. ఆ పిల్లలు ఆ షిప్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక మదర్గా వెస్టేజ్కి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నా. ఎందుకంటే ఆ షిప్ అంతా మనం చూడడము, పిల్లలకి చూపించాం. నార్మల్గా ఒక ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి ఒక చిన్నవి తీసుకెళ్ళి స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాం మనం కదా. ఇంకా పిల్లలు ఆ దుబాయ్లో ఎన్ని అంతస్తులు సార్ అది? 165, 163. దాని పేరు బుర్జ్ ఖలీఫా. ప్రపంచంలోనే ద టాలెస్ట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ని చూసినప్పుడు మా పిల్లలు పెట్టి అది సెల్ఫీ తీసుకొని వాళ్ళు పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంతమంది విష్ చేస్తూ ఉన్నారు. మామూలుగా చిన్న విషయాలు సాక్రిఫైస్ చేసే వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళా, ఎక్కడికి తీసుకెళ్ళాలా, చాలా వరకు వద్దు నాన్న అని లాస్ట్కి నేను ఎక్కడికి తీసుకెళ్ళా? చాలా ఎంజాయ్ చేశారు, ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశారు. అలాంటి ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్ళేసి వచ్చాం. ఇదే ఆ ట్రిప్పు ఒక ఎంజాయ్మెంట్. ఇక్కడ మా టీం అందరం కలిసి తీసుకున్న ఫోటో. ఇవిరిలే మా 3 పిల్లలు. నెక్స్ట్ ఇది మా టీం, మా 3 పిల్లలతో మా నాన్న. ఇదండి ఫారిన్ ట్రిప్స్. నెక్స్ట్ మనందరికీ కార్ అంటే ఇష్టమే. 2 వీలర్లో వెళ్తున్నప్పుడు పక్కన కార్ వెళ్తుంటే ఎలా ఉంటుంది? కారులో పోతే బాగుంటుంది అని. 2 వీలర్లో నా సీట్ ఎక్కడంటే వెనకాల. ఫ్రంట్ చిన్న బాబు, తర్వాత మా ఆయన, తర్వాత ఇంకొక బాబు, తర్వాత ఇంకొక బాబు, తర్వాత నా సీట్ ఎక్కడ? నాకు వెనకాల సీట్ ఉంటుందా? ఏముంటుంది? కొన్ని సంవత్సరాలు ఆ కంబి మీద కూర్చున్నా, వేరే దారి లేదు.
పిల్లలు పెరిగిన తర్వాత 2 2 వీలర్స్ అయినాయి, అంతేగాని పెద్ద మార్పు ఏం జరగల. కానీ ఈరోజు కార్లో ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటా బెల్ట్ వేసుకొని, పాటలు వింటూ ఏసీలో. ఈరోజు దగ్గర కార్లోనే నా లైఫ్ స్టైల్, పిల్లల లైఫ్ స్టైల్ కూడా. కార్లో ఇంత దూరం రాలేనని ట్రైన్ దిగంగానే మచిలీపట్నం మా చెల్లి మచిలీపట్నం నుంచి చీరాలకి కారు పంపించింది. ఎందుకంటే అక్క ఇది నువ్వు చేసే బిజినెస్, నువ్వు కాకుండా నన్ను చేయించావు, నీ ద్వారా నాకు కారు వచ్చిందని ఈరోజు కారు పంపించింది. ఈరోజు మా చెల్లెలి కారులోనే నేను వచ్చున్నా. మనం ఎదగడమే కాకుండా మనతో పాటు వాళ్ళని ఎదిగిపించవచ్చు. ఎందుకంటే ఈరోజు మా చెల్లి బిజినెస్ అయినా, మా నాన్న బిజినెస్ అయినా, రేపు నా బాబు బిజినెస్ అయినా నేను చెయ్యొచ్చు. ఎందుకంటే ఇక్కడ సెల్ఫిష్ ఉంది, ఇక్కడ నాకు వస్తుంది, వాళ్ళకి వస్తుంది. ఇక్కడ తప్పనిచ్చి వేరే ఒక్క వ్యాపారంలో ఇంతమంది తినగలుగుతామా? ఆ విధంగా ఇక్కడ కార్ అనేది లగ్జరీగా మేము అనుభవిస్తున్నాం. నాతో టీంతో పాటు ఈరోజు 5 కార్స్ 6 కార్స్ తీసుకున్నారు. ఒకే ఒక ఇల్లే మాకుండేది, మామయ్య కట్టించింది. ఇద్దరం కలిసి మా మరిది మేము ఇద్దరం ఉండేవాళ్ళం. పైన కొంచెం పెద్దది, కింద కొంచెం చిన్నది. మా మరిది పైనే కావాలని చెప్పి పైన రాసుకున్నాడు, మాకు కింద ఇచ్చారు. ఆ కింద వద్దు మాకు అని చెప్పి నేను బయట వచ్చేసాను. ఇంక బయట పోతే ఇంక మీరు సొంత ఇల్లు కట్టుకున్నట్టే అని అన్నాడు. 1,25,00,000 ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. పైన కాదు కింద కాదు, డూప్లెక్స్ హౌస్ 3 మావే. ఎవరికి ఏ రెంటెడ్ లేదు, మొత్తం మేమే అనుభవిస్తాం. ఎందుకంటే ఆ కసి, నానిస్తాడా మామయ్య కట్టిస్తాడా ఎవరిస్తారా అని ఆస్తులకు తన్నుకోలా. ఆ ఇల్లును తనకే వదిలేసి మేము కట్టుకున్నాం. ఈరోజు ఎంతమంది అలా మారుదాం అనుకుంటున్నారు? కొట్టుకుందాం ఆస్తులకి. ఇంకా కొట్టుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు, టైం వేస్ట్, టెన్షన్ తప్పనిచ్చి. కానీ ఈరోజు వద్దనుకొని నిలబడడం వల్ల వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీ దేవుడు మన చేతికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం 10 మందికి ఇవ్వచ్చు. ఈరోజు హౌస్ ఫండ్ అనేది దగ్గర టీంలోనే 4 మెంబర్స్ రీచ్ అయ్యారు, తొందరగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ విధమైన లైఫ్ స్టైల్లో ఉన్నాం. వీటికన్నిటికీ కారణం ఏంటంటే ఈ 10 పాయింట్స్ నేను ఫాలోఅప్ చేసిన దానివల్లే వచ్చింది. చేస్తారా? లేదు మేడం మీ సక్సెస్ మాకు వద్దు అంటారు. నిజంగా నా టైం వేస్ట్. నా సక్సెస్ స్టోరీ చెప్పమన్నారు, సార్ చెప్పాను, వెళ్ళిపోతాను. లేదు మీకు కావాలి అంటే చెప్తా. ఎంతమంది చేస్తారు? సార్ మీరు చేయరా? అప్లైన్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవాలా, అప్లైన్నే ప్రోడక్ట్స్ తెప్పించేది, అప్లైన్ దగ్గర వర్క్ చేయించేది, బ్యాంక్ డీటెయిల్స్ ప్యాన్ డీటెయిల్స్ గాల్లో పెట్టి అలా ఫార్వర్డ్ చేసేసి యాడ్ చేయి అనేది ఏమీ ఉండకూడదు. నాకు మెయిల్ పెట్టను కూడా రాదు. కానీ నా టీంకి బ్యాంక్ డీటెయిల్స్ అయినా ప్యాన్ డీటెయిల్స్ అయినా ఏ మెయిల్ పెట్టాలన్నా బ్రౌసింగ్ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి నేను చేయించుకుంటానే కానీ అప్లైన్కి పెట్టను. అప్పుడు మన టీంకి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? చేస్తామా? అలా అప్లైన్కి పెట్టుకుందా ఉందామా? అప్లైన్కి పెట్టుకుంటే మనం నేర్చుకోలేం. గ్రేట్ మేడం, మేడంకి గ్రేట్ అప్లాస్ ఇవ్వండి. సెకండ్, డేర్ టు డ్రీమ్. చిన్నప్పుడు అనేదాన్ని ఎక్కితే ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలా, ఎక్కితే ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలంటే అమ్మ అనేది కళలు కొంచెం తక్కువగాను, నీకు ఎక్కువ ఆశలు అనేది. ఆశలు పడ్డాం కాబట్టే ఈరోజు. కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్పిస్తారంటే ఎంతుందో దాంట్లో అడ్జస్ట్ అవ్వు అంటారు. కానీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఏం చెప్పారు? కళలు కనండి అన్నాడు. కళల్లో కూడా పిసినారితనం, కళల్లో కూడా అయ్యో అది అవుతుందా మేడం, 1,00,000 రూపాయలు ఇన్కమ్ అని చెప్పమ్మా నీ గోల్ అంటే, 1,00,000 వద్దు మేడం 10,000 చాలు. 1,00,000 కదా పలుకు, 1,00,000 కదా కలగాను, అదేమన్నా దానికి ఏమన్నా డబ్బులా? ఆ విధంగా ఇల్లులు అందరికి ఉన్నాయమ్మా నీకే లేవంటుంటే, అమ్మ నువ్వు ఇల్లు అంటావేందమ్మా, నేను బంగ్లా కడతాను, కట్టేనా లేదా? మనం పలికే మాటలు ఖచ్చితంగా మనకనే దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. కాబట్టి ఇంకటి నుంచి మీ డ్రీమ్ అనేది ఏందని చెప్పి మీ ఇంట్లో రాసి అతికించండి. ఎంతమంది గోల్ చార్ట్స్ మీ ఇంట్లో అతికించున్నారు? చూడండి, చాలా తక్కువ మంది. దాన్ని చూసి వచ్చిన వాళ్ళంతా నవ్వుతారు. ఈ నవ్వుతున్నారే తీసేయి అంటాడు మా ఆయన. నవ్వుతారు, అవి అవుతాయి, గమ్మున ఉండు. ఈరోజు మా ఇంట్లో 3వ చార్ట్, 2 చార్ట్లు కంప్లీట్. మీరు చార్ట్ రాయండి. సక్సెస్ అయిన వాళ్ళు ఏమేమి చేశారనేది ఎవరైనా చెప్తారా? నేను చెప్తున్నా, చేద్దామా వద్దా? వాళ్ళు నవ్వని ఏడవని. మీ గోల్స్ ఎక్కడ, మీ డ్రీమ్స్ ఎక్కడ రాయాలా? చార్ట్లో రాసి 10 మంది వచ్చిపోయే దగ్గర అతికించుకోవాలా. బెడ్రూముల్లో మూలల్లో అతికించుకొని తలుపు వెనకాల అతికించుకోకూడదు. ఎవరైనా చూస్తే నవ్వుతారు. వాళ్ళు నవ్వాలా, మనం గెలవాలా?
థర్డ్, పవర్ ఆఫ్ బిలీఫ్. మేడం నేను జాయిన్ అయిపోయాను, నేను వర్కౌట్ చేస్తున్నాను, మీరు కానీ మా అక్క దగ్గరికి వచ్చారంటే మా అక్క దగ్గర పెద్ద సర్కిల్ ఉంది, మా మామ దగ్గర పెద్ద సర్కిల్ ఉంది, వాళ్ళ సర్పంచ్, వాళ్ళ పోలీసు, వీళ్ళందరూ వస్తే నేను గెలిచేస్తా. మిమ్మల్ని మీరు నమ్మితే గెలుస్తారు. ఎవరిని నమ్మద్దు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఈరోజు నేను డబుల్ క్రౌన్ డైరెక్టర్, 12 లైన్లు ఉన్నాయి. ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చేదానికి ముందు నా డైరెక్ట్ లైన్కి 3 హోమ్ మీటింగ్స్ ఇచ్చేసే వచ్చా. నా వర్క్ నాది, నా టీం ఏం చేస్తుందో నాకు తెలియదు. ఏ టీం మీద డిపెండ్ అవ్వను, నేను చేస్తున్నానా లేదా. ఎవరిని నమ్ముకోవాలి? మిమ్మల్ని మీరు నమ్మండి. అప్లైన్ చేస్తున్నారు ఓకే, డౌన్ లైన్లు చేస్తున్నారు ఓకే, ఇంకెవరో వచ్చి చేసేస్తారు, వాళ్ళు వచ్చి చేసేస్తారు, వీళ్ళు వచ్చి చేసేస్తారు. ఎవరు వచ్చి నాకు అడుగుతారు, సౌజన్య మేడం లాంటి ఒక లీడర్ నా కింద వచ్చేస్తే ఏమవుద్ది? ఒక లైన్ పెట్టుకుని ఏమన్నా అవుద్దా? మన వర్క్ మనం చేసుకొని మనల్ని మనం నమ్ముకోవాలి. కరేజ్ టు టేక్ యాక్షన్. మనం డ్రీమ్స్ పెట్టుకుంటున్నాం, నెక్స్ట్ మనల్ని మనం నమ్ముతున్నాం, ఇంట్లో కూర్చొని ఉంటే మనకి టీం ఎత్తుక్కుంటూ వచ్చేస్తుంది. అవునా? ఏం చేయాలా? యాక్షన్. రోజు 1-to-1s. నాకు 1-to-1 చెయ్యాలా, హోమ్ మీటింగ్ చెయ్యాలా అని అప్లైన్ ఎవరు కాల్ చేయకూడదు. మన పని అది, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఈ వెస్టేజ్ అని ఒక విషయాన్ని ఏ అమితాబ్ బచ్చన్కో, ఐశ్వర్య రాయ్కో, సమంతకో, త్రిషాకో ఇవ్వాలా ఈ బ్రాండ్ చెప్పండి అని. ఏ టీవీ ఛానల్స్లో కనిపించదు. మనకిచ్చారు, మనం చెప్పితే మనకు డబ్బులు వస్తాయి. అది చెప్పడమే కదా పని. చెప్తున్నాము, రిజెక్షన్స్ వస్తున్నాయంటే అది వాళ్ళ తత్వం. మన పని ఏంది? చెప్పడం మాత్రమే. అలా యాక్షన్ మాత్రం. నాకు ఫీవర్ వచ్చినా, వర్షం వచ్చినా గొడుగేసుకొని వెళ్ళి ప్లాన్ చెప్తా. గొడుగేసుకొని వెళ్ళి ఎందుకు ప్లాన్ చెప్పాలా? ఎంతమంది వర్షం వస్తే ఆఫీస్ లీవ్ వేస్తున్నారు? ఎంతమంది వర్షం వస్తే స్కూల్స్కి వెళ్ళరు? కానీ వెస్టేజ్కి మాత్రం లీవ్. వర్షం వస్తే లీవ్, ఎండగాస్తే లీవ్ కదా. లీడర్స్ స్కూల్స్కి ఎలా వెళ్ళామో, ఆఫీస్కి అందరు ఎలా వెళ్తున్నారో. ఒక షాప్ పెట్టుకుంటే కిరాణా కొట్టోడు రోజు 5 గంటలకు లేచి ఆ షాప్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చలనం ఉంది, డబ్బులు ఖర్చు పెట్టున్నారు అక్కడ. మనం డబ్బులు లేవు కాబట్టి వెస్టేజ్ని చీప్గా చూస్తున్నారు. వెస్టేజ్లో ఒక 10 లక్షలు వేసామనుకోండి, ఎలా ఉంటాం మనం? ఆ విధంగా అలర్ట్గా యాక్షన్ చేయండి. ఆ విధంగా చేసాం కాబట్టి ఈ సక్సెస్. చేద్దామా? నెక్స్ట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది ఒకరిని మనం చూస్తే మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఉంటుందా? ఉండదా? దొంగ అయినా కూడా మంచి ఉంటుందా? ఉండదా? సేమ్ ఇక్కడ కూడా మన కింద లైఫ్ లైన్స్, డౌన్ లైన్స్, ఎంతోమందికి ప్లాన్ చెప్తాం. ఎంతోమంది మనుషులు వస్తారా రారా? ప్రతి మనిషిలో మంచి చూడండి, చెడ్డ పక్కన పెట్టేయండి. ఎందుకంటే మనం ఎవరితో చేయాలి బిజినెస్? పీపుల్తో చేయాలి. పీపుల్లో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే చూడండి. నెగిటివ్ ఏది చూసినా మనకి తిరిగి అదే జరుగుతుంది. మన మనస్తత్వాన్ని మనం పాజిటివ్గా పెట్టుకోండి. డెవలప్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలా లేదా? ఈరోజు ఉదయం లేస్తే రాత్రి దాకా ఏ దాంట్లో ఉన్నాం? స్టేటస్ చూసుకుంటూ, యూట్యూబ్లు చూసుకుంటూ, ఆఫీసులకు వెళ్తూ వస్తూ, ఇంట్లో అరుస్తూ, బయట పోతూ, అవి టోటల్గా ఇవన్నీ మార్చేయాలా? మారతాయా? మారవా? మార్చాలా. చిన్నగా రోజు అలవాటు చేసుకుంటే చంద్రముఖిగా మారిపోతే. ఆ విధంగా ఈరోజు నా పేరు పలికితేనే వెస్టేజ్, సౌజన్య అంటేనే ఆ విధంగా, అంటే నోరు తెరిస్తే ఇదే. ఆ విధంగా మారిపోయాం. స్టార్టింగ్ నుంచి అలా వచ్చుంటామా అంటే చిన్నగానే మారాం. ఇది నీకు పిచ్చబ్బా అన్నట్టు అయిపోవాలా. అంటున్నారా? అనడం లేదా? అంటున్నారంటే మీరు సక్సెస్ అయినట్టే అర్థం. నెక్స్ట్ మేనేజ్ యువర్ ఎమోషన్. చాలా వరకు ఇక్కడ కోపం రాకూడదు. ఒకరు వచ్చేసారు బిజినెస్లో కంటే హై వచ్చేసాడు అని ఎగరకూడదు. అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఈ కోపాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో చూపించడం ఇవన్నీ ఉండకూడదు. చాలా వరకు మన ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రిపేర్ ఫర్ సక్సెస్కి మనం అందరం రెడీ అవ్వాలి. ఇదే మైక్ పట్టుకుంటే డైరెక్టర్ అన్నప్పుడు 2 కాళ్ళ కింద వణికిపోయేది. ఈ మైక్ పట్టుకుంటే నోరు వణికిపోయేది, భయం వేసేది. కానీ ప్రజెంటేషన్ చెప్పాలా, ప్రోడక్ట్ చెప్పాలా? చెప్పలేను సార్ అంటే చెప్పితేనే అమ్మ గెలుస్తావు అంటారు. ఇంటికి వెళ్ళి రాత్రి 1 అయినా 2 అయినా ఊరికి నేను రిమోట్ పట్టుకొని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకంటే మన సక్సెస్కి ఏమవ్వాలా? ప్రిపేర్ అవ్వాలి. చాలామందికి మనం చెప్పాలి బిజినెస్ని. ఈరోజు సక్సెస్ అయ్యాను, ఈ సక్సెస్ అయిన స్టోరీని చెప్తేనే కదా మీకు అర్థమవుతుంది. ఇలా వణుకుతూ కూర్చుంటే ఏదైనా సరే ప్రాక్టీస్ చేసుకోవాలా. ఆ ప్రాక్టీస్ కోసం మనం ప్రిపరేషన్ ఉండాలి. బ్యాలెన్స్ యువర్ లైఫ్. ఈరోజు నేను ఇది చేసుకుంటున్నానని నా పిల్లల్ని నేను వదిలేయాలా? మా హస్బెండ్
వాళ్ళని లైఫ్ని బ్యాలెన్స్ చేయాలా, తల్లిదండ్రులతో మాట్లాడాలా, పిల్లలకు టైం ఇవ్వాలా, హస్బెండ్కి టైం ఇవ్వాలా, సిస్టర్స్ బ్రదర్స్ మన రిలేషన్స్ అక్కడ వాళ్ళు జాయిన్ అవ్వలేదని వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్లకుండా ఉండడం ఏది ఉండకూడదు, ఎప్పుట్లాగే ఉండాలి. మన లైఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది లేడీస్ ఎక్స్పెషల్గా వంట చేయకుండా వచ్చేయడం, చేస్తానులే నేను సంపాదిస్తున్నా, ఈరోజు సంపాదించినా నేనుంటే నేనే చెయ్యాలి. క్లియరా? జెంట్స్ అదేలాగా ఫుల్గా ఫ్యామిలీని అవాయిడ్ చేసి వెస్టేజ్ జాబు అంటే వాళ్ళకి అక్కడ ఇంట్లో ఎనర్జీ లేకపోతే మనం బయట ప్లాన్ చెప్పినా సక్సెస్ అవ్వం. ఇంట్లో మనకి ఎనర్జీ కావాలంటే వాళ్ళని మనం బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. లాస్ట్ చేంజ్ ఆర్ బీ చేంజ్డ్. ప్రతిరోజు చేంజ్ అవ్వాలి. ప్రతిరోజు మేడం నేను ప్లాన్ చెప్తున్నా, డౌన్లైన్స్కి చెప్తున్నా, వాళ్ళు మారలా వీళ్ళు మారలా, ఎవ్వరు మారరు, మనం మారాలి. ఈరోజు నేను డియూసిడి అవ్వాలంటే నేను చేంజ్ అవ్వాలా. ఈ చేంజ్ సరిపోలా, అందుకే డియూసిడి కాలేకపోతున్నా. మళ్ళీ నేను ఏమవ్వాలి? 4 లైన్స్ వస్తే డియూసిడి అయ్యేది కాదు, నేను చేంజ్ అయితే 4 లైన్స్ వస్తాయి. అప్పుడు ఎక్కడెక్కడ ఇంకా నేను చేంజ్ చేసుకోవాలని ప్రతిరోజు మన మార్పుని మనం చూసుకోవాలి. కానీ మా ఆయన మారలా, మా అత్త మారలా, వాళ్ళు ఎవరు మారరు. అది మన కంట్రోలా? మన కంట్రోల్ ఏంది? మనం మారాలి. మన కంట్రోల్ మనం మారాలి. కాబట్టి మనం షోలో మనం సూపర్, మనం గ్రేటే, నేను లేదని చెప్పలా. అయినా మీకు తెలుసు చిన్న చిన్న విషయాలు మీ దగ్గర మార్చుకోవాల్సినటువంటి ఉన్నాయా లేవా? మార్చుకుంటారా? గ్రేట్. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే చేర్చాలా, పట్టాలా కదా, చేర్పించాలా, పట్టుకోవాలా మనుషుల్ని, వాళ్ళని వేసేయాలా, వీళ్ళని వేసేయాలా. ఎవరిని వేసేస్తో ఏదో జాయినింగ్లు చేసేస్తే బిజినెస్ రాదు. మీరు 4,5 లక్షలు సంపాదిస్తున్నారు మేడం, ఎంతమందిని జాయిన్ చేశారు? ఎంతమందినో జాయిన్ చేస్తే 4,5 లక్షలు రాదు. చాలామంది సక్సెస్ చేపిస్తేనే 4,5 లక్షలు వస్తుంది. అప్పుడు సక్సెస్ మంత్ర ఏంటంటే ద సింగిల్ సెంటెన్స్ మంత్ర ఫర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్లో బిల్డ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దమ్ సక్సెస్ఫుల్. మన కింద చాలామంది లీడర్స్ని సక్సెస్ చేయిస్తేనే మనకి సక్సెస్ వస్తుంది. అప్పుడు జాయిన్ చేసిన వాళ్ళందరినీ మనం ఏం చేయాలా? సక్సెస్ చేయించాలా. వాళ్ళని 8% చేయించాలా. 8% ఉన్న వాళ్ళని 12%. వాళ్ళకి తెలియదు. ఎల్కేజీకి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలుసా స్కూల్కి వెళ్తే మంచిదని? ఎవరు చేయిస్తాం? వాళ్ళు ఏడిస్తే కూడా అదే డౌన్ లైన్స్ని అలాగే చూడండి. వాళ్ళని యుగోలో చూసే వాళ్ళకి తెలియదు కదా. వెస్టేజ్ తెలిసిన తర్వాత వాళ్ళు వదులుతారా? మీరు వదిలినా వాళ్ళు వదలరు. ఈరోజు నా ఇన్కమ్ 4,5 లక్ష, మా అప్లైన్ ఇన్కమ్ 1.5 లక్ష. నాకు రుచి తెలిసిపోయింది. ఆయన స్టార్టింగ్లో అయితే దీని గురించి చెప్పినప్పుడు తెలియలా. ఎప్పుడైతే రుచి తెలిసిందో వెస్టేజ్ని ఎవ్వరు వదలరు. అంతదాకా లీడర్స్ని అనేది మనం బిల్డ్ చేయాలి. ఒక మీటింగ్ తీస్తున్నాం, చాలామంది వీడియోస్ తీస్తున్నారు, ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఎవరికి చూపిస్తారు? రాని వాళ్ళకి చూపిస్తారు. ఒకటి. రెండోది, ఇలా మీటింగ్ జరిగింది, ఇలా ట్రైనింగ్ జరిగింది, నువ్వు రాలా అని చెప్పి అప్లైన్ తీసుకొచ్చి మళ్ళీ అప్లైన్కి పరిచయం చేస్తారు. సార్ ఈ అమ్మాయికి నేను ప్లాన్ చెప్పాను కానీ ఈ బిజినెస్ చేయడం లేదు, బిజినెస్ చేయాలని వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాం, వీళ్ళ దగ్గర మాట్లాడిస్తాం, వాళ్ళని ఏదేదో మోటివేట్ చేస్తాం. మనమే గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు బిజినెస్ చేయాలని. వాళ్ళు బిజినెస్ చెయ్యాలి అంటే గుడ్డు ఉంది కదా, ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. గుడ్డును పగలగొడితే ఆమ్లెట్ మొత్తానికి అది అవుట్, అవునా కాదా? గుడ్డు అదిగా పగిలితే ఇంకొక జీవం. సేమ్ ఎవరైతే ఇక్కడ బిజినెస్ చేసే పీపుల్ మేమందరం నిల్చుకో ఉన్నామో మేమందరం తానుగా పగిలిన వాళ్ళం. ఎవరు వేసి పగలగొట్టరు. మీరు ఎవరిని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ మీటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అవార్డ్ ఫంక్షన్లో పగిలిన దాన్ని పడుకున్నాను ఇంకా. అదే మీరు ఏం చేస్తున్నారంటే ఆ సముద్రంని సముద్రంలాగా చూపిండి. మీటింగ్ ట్రైనింగ్ అంటే మీటింగ్ ట్రైనింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఈ సముద్రంలో ఉన్న బాటిల్లో నీళ్లు తీసుకొని సముద్రంలోకి వెళ్ళి బాటిల్లో నిండా నీళ్లు తీసుకొని బాటిల్లో తీసుకెళ్ళి ఇది సముద్రపు నీళ్లు, ఇది సముద్రంలో అలలు వస్తాయి, ఈ సముద్రం వచ్చినట్టు అట్లే కొట్టుకొని వెళ్ళి బాటిల్లో నీళ్లు చూపించి వాళ్ళు నమ్ముతారా? సముద్రానికి తీసుకెళ్తేనే నమ్ముతారు. సేమ్ మీటింగ్ ట్రైనింగ్ అంటే మీటింగ్ ట్రైనింగ్ తీసుకురావాలి. మీరు వీడియోలు చూపించి ఇంకేదో మోటివేట్ చేసి అప్లైన్ని తీసుకుపోయి టైం వేస్ట్.
ఎవ్వరు పగలరు. మీటింగ్ ట్రైనింగ్ చూసి పగిలిన వాళ్ళే లీడర్స్. ఒకే ఒక మాట నా గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్ చెప్పే ఒకే ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఎవరంతా సక్సెస్ అయ్యారు అని ఆలోచిస్తే మీటింగ్ ట్రైనింగ్స్ వచ్చిన వాళ్ళంతా సక్సెస్ అయ్యారో లేదో నాకు తెలియదు. సక్సెస్ అయిన వాళ్ళందరూ మీటింగ్ ట్రైనింగ్స్కి వచ్చిన వాళ్ళే. దీంట్లో ఏ మార్పు లేదు. ఏ లీడర్ నన్నా అడిగి చూడండి. ఆ విధంగా గుడ్డు తీసుకొచ్చి గుడ్డును పోయి పగలగొడతారా, వాళ్ళు పగిలేదాకా గమ్మును వెయిట్ చేస్తారా? వెయిట్ చేసి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి? గ్రేట్. నాకు గ్రేట్ అయిన ఒక లేడీ, తను హెలెన్ కెల్లర్. ఎవరు? రైటర్, వెరీ గుడ్. ఇంకా బ్లైండ్, సూపర్. ఇంకా చెవుడు, వెరీ గుడ్. హెలెన్ కెల్లర్కి చెవులు వినిపించావు, కళ్ళు కనిపించావు, జ్వరం హై ఫీవర్ వచ్చి నోరు మాట కూడా రాకుండా 3 లేకుండా ఉన్నాయి. కానీ ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, బ్లైండ్ స్కూల్ స్థాపించిన సంస్థకి ఒక కార్యకర్త. ఎవరు? కర్త క్రియ ఎవరంటే హెలెన్ కెల్లర్. ఒక గ్రేట్ లేడీ. చూడండి, ఏమీ లేకుండా సక్సెస్ అయ్యింది. మనకు అన్నీ ఉన్నాయి, ఏది లేదనేది ఎత్తుక్కోకుండా మన దగ్గర ఏది ఉందనేది చూసింది. తెలుసా మనకి ఇవన్నీ? మనకు తెలియవు. మనకు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరివి తెలియవు. పక్కనింటి వాళ్ళ కథ, ఎదురింటి వాళ్ళ కథ కదా, సీరియల్స్లో ఉన్న కథలు, లే సినిమాసు, అవి తెలుసుకుంటే మనం సక్సెస్ అవుతామా? ఇది తెలుసుకుంటే ఇలా సక్సెస్ స్టోరీస్ రోజుకొకటి చదవండి. ఉన్నాయా లేవా? సాధించిన వాళ్ళవి చదివితే కదా మనం సాధించబడతాం. ఆ విధంగానే తెలుగులోనే ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే ఊరికనే కాదు, చాలా బుక్స్ ఉన్నాయి. ఒక్కొక్క బుక్ కొని చదివేదాన్ని అప్లైన్ తీసిరు, అది కూడా అప్లైన్ పోయి అడుగుతారేమో క్యాట్లాగ్ లాగా. మనమే కొనుక్కోవాలి, మనమే కొనుక్కొని మనమే చదవాలి. పిల్లలకైతే కొనివ్వడంలా ఎంత ఖర్చు పెడుతున్నాం, ఆటోలకు పెడుతున్నాం, పుస్తకాలకు పెడుతున్నాం, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని. కానీ వెస్టేజ్ మీటింగ్ అన్నా, వెస్టేజ్ ట్రైనింగ్ అన్నా డబ్బులు ఉండవు, లాస్ట్ రోజు వేసేది. కానీ సక్సెస్ రావాలా, లక్షలు సంపాదించేయాలా. అప్లైన్ ఇవ్వాలి, లేదంటే డబ్బులు మళ్ళీ అప్లైన్కి ఇస్తారు. ఫస్ట్ అది మార్చండి. డబ్బులు అనిన తర్వాత ఒక్కరి చేతి డబ్బులు మనకు పడకూడదు. మనమే కట్టాలి, మనమే కొనుక్కోవాలి, మనమే వెళ్ళాలి, మనమే రావాలి. వీలైతే మనం అప్లైన్కి పెట్టాలి. గురువు ఆయన దగ్గర మనం తీసుకోవడం ఏంది? అదేలాగా మన లైఫ్ లైన్స్ వాళ్ళకి అదే సిస్టమ్ నేర్పించండి. అలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి, చదివితేనే మనకి. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఒక లేడీ. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు బిల్ గేట్స్ ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ ఐ వుడ్ బీ గివ్ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. నా బిజినెస్లన్నీ, మీ బిజినెస్లన్నీ మొత్తం పోయినాయంటే ఏం చేస్తారు సార్ అని అడిగితే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని చూస్ చేసుకుంటాను అని చెప్పాడంట. ఇప్పుడు ఎంత గ్రేట్ ఇండస్ట్రీలో ఉన్నాం చూడండి. మనందరికి ఇష్టమైన పర్సన్ ఏం చెప్పాడు? నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century విచ్ మస్ట్ బి జాయిన్ బై ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్ గ్లోబలీ, అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. నెట్వర్క్ మార్కెటింగే రాబోయే రోజుల్లో ఎదుగుతుంది. దీనివల్ల మన ఇండియా గ్రోత్ కూడా ఉందని ఏ రోజు ఆయన చెప్పాడు. దాంట్లో మన ఇండియన్ కంపెనీ వెస్టేజ్లో ఉన్నాం. ఇంతకైనా ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇంత మనకి ఇచ్చిన గౌతమ్ బాలి సార్కి, ఇది గ్రేట్ ఆపర్చునిటీ కాదా అని చెప్పి ఎప్పుడు అర్థమవుద్ది మీకు? ఎలా ఉంటుంది? బిజినెస్ని స్పీడ్గా చేయాలనిపిస్తుందా, వదిలేయాలనిపిస్తుందా? ఆ విధంగా ఇప్పుడు స్పీడ్ ఎక్కాం మేము. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న లీడర్స్ అందరి ఇన్కమ్ 10 lakhs గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. ఫర్ మంత్ ఇన్కమ్ 10,000 సంపాదిస్తే చాలు, 10,000 హస్బెండ్కి సపోర్ట్ చేస్తే చాలు అన్న నేను ఏం మాట్లాడుతున్నా? సేమ్ ప్రతి మంత్ 10వ తేదీ బోనస్ వస్తుంది. బోనస్ వచ్చేటప్పుడు కింద మాకు టీడీఎస్ అని వస్తుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్. ఎవరికి కట్టాలా? గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ గవర్నమెంట్ జాబ్ దొరకాలా కాదు, గవర్నమెంట్కి మేము టీడీఎస్ ఇస్తున్నాం.
ఇండియా డెవలప్ అవ్వాలి అంటే సాధారణమైన ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి గవర్నమెంట్కి పోతేనే ఇండియా డెవలప్ అవుద్ది, కానీ పోవడం లేదే. టీడీఎస్ ఎవరు ఇవ్వడం లేదే, కానీ వెస్టేజ్ ద్వారా టీడీఎస్ వెళ్తుంది. సెకండ్, నేను ఏ ప్లేస్లోకి వచ్చానంటే జిఎస్టీ కూడా కడుతున్నా. ఓన్లీ ఒక ఇంటి కోసం వచ్చిన నేను ఈరోజు ఇండియా గురించి మాట్లాడుతున్నా, ఇండియా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు మనం అలా అనుకుంటే, దుబాయ్ ఖతార్కి వెళ్ళాం కదా, ఒక చిన్న పేపర్ కిందేస్తే కూడా ఫైన్, చిన్న చిన్న బిట్ పేపర్ వేస్తే ఎంతో ఫైన్, వేల లెక్కన ఫైన్ అక్కడ. అది అక్కడ చెప్పినప్పటి నుంచి ఈరోజు పిల్లలు ఇంటికి వచ్చి ఎక్కడ వేయడం లేదు, డస్ట్బిన్ ఎత్తుక్కుంటూ వెళ్తేస్తున్నారు. 4 రోజులే ఉన్నాం, 4 డేస్లో ఆ కల్చర్ వచ్చింది చూడండి. ఫారిన్ కంట్రీస్ ఊరికనే పెట్టలే బాలి సార్. నేను అడిగా, ఇండోనేషియా ఫస్ట్ ఫారిన్ ట్రిప్, సార్ ఎందుకు సార్ ఫారిన్ ట్రిప్, డబ్బులు ఇస్తే నేను నగలు చేయించుకుంటాను సార్ అని అడిగా. ప్రామిస్గా అడిగా, నాకు నగలు లేవు కదా, కావాలి కదా, అందుకని ఎందుకు సార్ నేను ఫ్లైట్ అంతా ఎక్కడం ఎందుకు, నాకు ఇస్తే నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఫారిన్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఆ మైండ్ సెట్ అనేది మారాలనే బాలి సార్ మనల్ని తీసుకుపోయి అక్కడ కూర్చోబెడుతున్నాడు. మైండ్ సెట్ మారి కల్చర్ మారడం వల్ల ఇక్కడ ఇండియా క్లీన్ అవుతుంది. ఆ లైఫ్ స్టైల్ దగ్గర దగ్గర మేమున్న రూమ్ అయితే దుబాయ్లో ఎలా ఉంది తెలుసా, ఒక హాలు, 2 బెడ్రూమ్లు, 2 బాల్కనీస్, మాకు ఇచ్చిన రూమ్ దుబాయ్లో 41 ఫ్లోరు, 37th ఫ్లోర్ మాది. అవన్నీ సాధ్యమా? అప్పుడు ఆ మైండ్ సెట్ చూసినప్పుడు ఏమవుద్ది, పిల్లలకి మా కడితే ఇలా ఇల్లు కట్టాలమా అంటున్నాడు. ఎంత బాగా మనల్ని మైండ్ నీట్గా తీసుకెళ్ళి బాలి సార్ అక్కడ కూర్చోబెడుతున్నాడో చూడండి. నెక్స్ట్, ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే వెస్టేజ్ చేస్తుంది, ఏదో నెట్వర్క్ చేస్తుందని అనుకోవచ్చు. చాలామంది పెళ్ళి కూడా చేయలేరు అది చెప్పి కదా. డాక్టర్ అన్నా, ఇంజనీర్ అన్నా, ఎక్కడైనా అడ్వకేట్ అన్నా గొప్పగా చెప్తారు. సేమ్ రాబోయే రోజుల్లో నేను నెట్వర్క్ అని, నెట్వర్క్లో నేను మా అమ్మాయి వెస్టేజ్లో ఉంది, మా అబ్బాయి వెస్టేజ్లో ఉన్నాడని చెప్పే రోజుల్లో ఖచ్చితంగా రాలేదు అంటే ఈరోజు రాసి పెట్టుకోండి. ఇప్పుడే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే ఈ శారీ కట్టంగానే మేడం మీరు వెస్టేజ్లో ఉన్నారని ట్రైన్లో అడుగుతున్నారు. ఒక అమ్మాయి బస్సు ఎక్కి బస్సు నుంచి దిగి నాతో వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళింది, మీరు సౌజన్య మేడం కదా అని. సేమ్ ఒక రోజుల్లో గొంగల పురుగులాగా చూసిన సార్ చెప్పినట్టు ఈరోజు నేను సీతాకోక చిలుక అయ్యాను. ప్రతి దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు, నా సక్సెస్ స్టోరీ వింటున్నారు. ఈ సక్సెస్ వచ్చేదాకా కొంచెం కష్టం. సక్సెస్ అయితే ఓన్లీ సక్సెస్ మాత్రమే కాదు, ఈరోజు చాలామంది జీవితాలు, చాలామంది ఆరోగ్యాలు కూడా మేము తాకున్నాం. ఎక్కడో ఒక దగ్గర డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ఇంతమంది ఆరోగ్యాలు, ఇంతమంది ఆదాయాలు చేసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది వెస్టేజ్. దాని మూలంగా మనం డబ్బు సంపాదిస్తున్నామంటే ఇంతకైనా పుణ్యమైన వ్యాపారం ఏదన్నా ఉందా? సేమ్ ఈరోజు మా నాన్న ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాడంటే ఆయన మనవాళ్ళకి వస్తుందని చేస్తున్నాడు. జనరేషన్ ఇన్కమ్, 3 generations. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండడు. ఈరోజు కూడా ఫీల్డ్కి వెళ్ళున్నాడు. ఆయన వయసు ఎంత? 67. సెటిల్డ్ నన్ను అడిగితే. కానీ ఆయన ఐడి ద్వారా 3 generations ఇన్కమ్ ఉందని చెప్పి చేస్తున్నాడు. ఒక రోజులో ఏమన్నాడు ఈ బిజినెస్ని? ఇల్లు అడక్క తింటున్నావా అని అడిగాడు మేడం. అంటే ఆ మాటలు ఓర్చుకోలేం. కానీ ఈరోజు టోటల్ చేంజ్. నాతో పాటు ఇంతమంది లైఫ్ చేంజ్ చేస్తూ నేను చేంజ్ అవుతానని ఈ బిజినెస్లోకి రాలా, ఏదో చేద్దామని వచ్చా. కానీ టోటల్ ఇక్కడ కంప్లీట్గా ఈరోజు చెప్పిన వాళ్ళు కూడా, నేను చీరాలలో ప్లాను డాక్టర్, ఇంకొక అమ్మాయి హోమియోపతి డాక్టర్, ఒక 3 డాక్టర్స్ కూర్చొని నా క్లాస్ వింటున్నారు. నా క్వాలిఫికేషన్ ఎంత? తెలుగు మీడియం, 15 years బయట పంపించలా. నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. నేర్చుకుంటూ వెళ్ళాం. ఈరోజు చాలా వరకు వెస్టేజ్లో ధైర్యం కానీ, కాన్ఫిడెంట్ కానీ, 10 మంది ఇక్కడ నేను మిలిచి వస్తుంటే మీ అందరు నేర్చుకున్న గౌరవం కానీ ఎక్కడి నుంచి వచ్చింది? వెస్టేజ్లో ప్రోడక్ట్స్, వెస్టేజ్లో మార్కెటింగ్ ప్లాన్. వెస్టేజ్లో ఎంతోమంది జాయిన్ అవుతున్నారు, ఎంతోమంది వెళ్తున్నారు. రూపాయి కూడా నష్టపరచకుండా సంపాదించే ఒక ప్లాట్ఫామ్ ఉంది అంటే ఇంకెక్కడా లేదు. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిన గ్రేట్ గౌతమ్ బాలి సార్కి, మన మేనేజ్మెంట్ అయిన దీపక్ సార్, కన్వర్ సార్కి, CEO ఉన్నారు కదా అజయ్ సూరి సార్, చాలా ఎక్సలెంట్గా, ఆయనకైతే వెస్టేజే అంతా CEO మనకైనా. సెకండ్ మాకు మేనేజ్మెంట్గా ఉన్న సతీష్ సార్, ప్లస్ ఇక్కడున్న మాకు చంద్రశేఖర్ సార్ వైజాగ్. నెక్స్ట్ మన ఒక ASM ఉన్నారు. మనకి చాలామంది ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. నాకు ముందుండి నడిపించిన అప్లైన్ రేణు అక్క, గుర్తున్నారా? మర్చిపోయారా? ఆమెకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నన్ను చేయబెట్టి నడిపించుకున్న తిరుమలయ్య సార్కి,
నాకు ఇంత దూరం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఇచ్చిన గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్కి, ఇక్కడ మీరు అందరూ కూర్చొని విన్నారు కదా ఇంతసేపు, మీకు, మా పిల్లలకి, మా హస్బెండ్కి, సార్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సార్ రాజేష్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. అందరం కలిసి సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.